హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఉదయం ఈరోజు జరిగిన క్యాబినెట్ సమావేశం అయితే కనుక పూర్తయింది. కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే ఏ నిర్ణయాలు తీసుకున్నారో ఏంటనేది ఒకసారి తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ ముందుగానే చెప్పేది ఏంటంటే, ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి పెద్దగా ఏమి నిర్ణయాలు అయితే తీసుకున్నట్టయితే నాకు ఏమనిపించలేదు. కేవలం పరిపాలనా విధానానికి సంబంధించిన నిర్ణయాలే తీసుకున్నారు. ఒకసారి ఏంటనేది అయితే ఒకసారి తెలుసుకుందాము. ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ. హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు. కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్. వివరాలు చూస్తే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక చర్చలైతే జరిగాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులంతా హాజరైన కేబినెట్ సమావేశంలో పలు అంశాలు గ్రీన్ సిగ్నల్ లభించింది. ముఖ్యంగా సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే రివర్స్ టెండర్ విధానాన్ని కూడా రద్దు చేసింది కేబినెట్. పాత విధానంలోనే ఇప్పుడు టెండర్లు అయితే పిలిచే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం లభించింది. ఇక పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇంకా అలాగే ప్రస్తుతం పనులు చేపడుతున్న కాంట్రాక్టు సంస్థలతోనే పనులు కొనసాగించేందుకు కూడా అంగీకారం తెలిపింది. అలాగే ఎక్సైజ్ శాఖకు సంబంధించి పునర్వ్యవస్థీకరణకు కూడా కేబినెట్ అయితే ఆమోదం లభించింది. ఇక అలాగే చూస్తే, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దుకు కూడా తీర్మానం చేసింది కేబినెట్. ఇంకా అలాగే పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ పేరు, అలాగే జగన్ బొమ్మలు, ఇక వైఎస్ఆర్సీపీ సంబంధించి రాజకీయ పార్టీ లోగోలు అవన్నీ కూడా తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక అలాగే 21,86,000 మంది పట్టాదారు పాస్ పుస్తకాలపై కొత్తగా రాజముద్ర ముద్రించడానికి కూడా కేబినెట్ ఓకే తెలిపింది. అంటే గతంలో ఇచ్చిన ఈ పట్టాదారు పాస్ పుస్తకాలన్నీ కూడా తీసుకొని ఇప్పుడు కొత్త పుస్తకాలు ఇవ్వబోతున్నారు. ఇక అలాగే 77 లక్షల సర్వే రాళ్లపై మాజీ సీఎం బొమ్మ తొలగించి వాటిని వినియోగించుకునేందుకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇక అలాగే 22A ఫ్రీహోల్డ్ భూముల వివాదాల రెవెన్యూ సదస్సుకు నిర్వహణకు కూడా ఆమోదం లభించింది. వివాదాల్లో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేతకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే చూస్తే, ఇంక రాష్ట్రంలో కొత్తగా 2,774 రేషన్ దుకాణాల ఏర్పాటు కూడా కేబినెట్ అయితే నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఏర్పాటు చేసిన రేషన్ షాపుల్లో ఈ పోస్ట్ మిషన్ల కొనుగోలుకు 11.51 నిధులు కేబినెట్ అయితే ఆమోద ముద్ర తెలిపింది. అలాగే సార్టెక్స్ బియ్యం స్థానంలో రేషన్ షాపుల్లో పోర్టిఫైడ్ బియ్యం అందించేందుకు కూడా కేబినెట్లో చర్చ సాగింది. పోర్టిఫైడ్ బియ్యం సరఫరా చేయడం వల్ల 330 కోట్ల ఆదాయం అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇక అలాగే సీఎం పేషీ, సీఎంఓ అధికారుల పేషీలో కూడా 71 పోస్టుల భర్తీకి ఆమోదం లభించింది. మంత్రుల పేషీలో బలోపేతం కోసం 96 పోస్టుల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంకా విజన్ 2047 రూపకల్పనపై కేబినెట్లో చర్చ సాగింది. కొత్త మద్యం పాలసీ తెచ్చే అంశంపై కూడా కేబినెట్ ముందుకు ప్రతిపాదనలు వచ్చాయి. ఇక ఉచిత ఇసుక విధానాన్ని సులభతరం చేసేందుకు తీసుకునే నిర్ణయాలపై కూడా కేబినెట్ ముందుకు ప్రతిపాదనలు అయితే పెట్టారు. సో ఇవి నిర్ణయాలు అయితే. ఇందులో ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు అయితే వెలువడలేదు.